హలో, నేను మిస్సెస్ రావు. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. బాగా హైప్ క్రియేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనే దాని మీద, ఎవరు విన్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు రన్నర్గా ఉంటారు, ఎవరు సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతారు, ఇదే చర్చ నడుస్తూ ఉంది. జెన్జీ బాగా అట్రాక్ట్ అయింది బిగ్ బాస్ షోకి. కారణం ఏంటంటే ఓటింగ్ సమయంలో కాలేజీలకు వెళ్ళారు, యూనివర్సిటీలకు వెళ్ళారు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళారు, షాపింగ్ మాల్స్కి వెళ్ళారు. ఇలా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి పిఆర్ఓ టీం బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఓటింగ్ వేయించడం కానీ, మిస్డ్ కాల్స్ ఇవ్వటంలో కానీ. అయితే ఇక్కడ ఎవరు విన్నరు అనే దాని మీద కళ్యాణ్ పడాల మదర్ చక్రం తిప్పింది అని చెప్పి వస్తుంది న్యూస్. కారణం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వాళ్ళ మదరు లేదా ఫాదరు లేదా వాళ్ళ బ్రదర్స్ కానీ కొన్ని హింట్స్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి న్యూస్ వస్తుంది. అయితే పవన్ డెమోకి వాళ్ళ ఫ్యామిలీ, అలాగే ఇమాన్యుయల్కి వాళ్ళ మదరు, కళ్యాణ్ పడాలాకి వాళ్ళ మదరు, తనూజకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇలా రకరకాలుగా వాళ్ళు వచ్చి కొన్ని హింట్స్ ఇచ్చి వెళ్ళారు. తనూజకేమో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, కప్పుతోటి మీరు రండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇచ్చారు. పడాలాకి వాళ్ళ మదరు ఇచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళ ఫాదరు తీసుకొచ్చి వినిపించాడట పడాల కళ్యాణ్కి. ఇప్పుడు సూట్ కేస్ లేదంటే విన్నర్ ఎవరు అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. యాక్చువల్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజన, ఇమాన్యుయల్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సంజన అండ్ ఇమాన్యుయల్. సంజన 5వ ప్లేస్లో, ఇమాన్యుయల్ 4వ ప్లేస్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఎవరు సూట్ కేసు తీసుకెళ్తారు ఇప్పుడు? డెమోనా, తనుజనా లేదా కళ్యాణా? దీని మీద చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సూట్ కేసు తీసుకోవద్దని చెప్పి కళ్యాణ్కి చెప్పిందంట అతని మదర్. సో కాబట్టి అతను సూట్ కేసు తీసుకోడు. మరి తనుజ కూడా ఫస్ట్ నుంచి కప్పు విన్నర్గా ఎలివేట్ అయింది కాబట్టి తనుజ కూడా తీసుకునే అవకాశం. మరి డెమోగ్రాఫ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. మరి డెమో తీసుకుంటాడా అని అంటే ఎవరు తీసుకుంటారు అనే దాని మీద ఇద్దరైతే తీసుకోరు. తనుజ తీసుకోదు, కళ్యాణ్ తీసుకోడు. మరి తీసుకునేది డెమో తీసుకుంటాడా అని అంటే తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే ఇంకా ఆ షూట్ జరగలేదని చెప్పి నాకు ఇంటర్నల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను. సో ఇదంతా కూడా గత 2 రోజుల నుంచి బాగా హైప్ క్రియేట్ చేసి ఓటింగ్ అయిపోయింది, హాట్స్టార్ ఓటింగ్ అయిపోయింది. కాకపోతే మిస్డ్ కాల్స్కి సంబంధించినటువంటి డేటా మాత్రం రావట్లా. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఓన్లీ హాట్స్టార్ ఓటింగ్ వేశారు కదా. ఇప్పుడు తనుజకి, ఇమ్మాన్యుయల్కి, కళ్యాణ్ పడాలకి, డెమోకి, వీళ్ళందరూ, సంజన, వీళ్ళందరూ కూడా కాల్ఫర్ చేశారు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ప్రచారం కూడా చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్ఓ టీం రకరకాల ప్రాంతాల్లో. సో దాంతో ఓట్లు వేశారు. ఈ ఓటింగ్ ఎంత వచ్చింది ఎవరికి అనేది మాత్రం బయటకు వచ్చింది. కానీ మిస్డ్ కాల్స్ సంబంధించినటువంటి డేటా మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. నేను ఇప్పటివరకు విశ్లేషించింది కేవలం ఓటింగ్ ప్యాటర్న్ బట్టి. ఓటింగ్ అనేది ఎలా వచ్చింది అనేది బయటకు వచ్చింది. ఓటింగ్ టాప్లో కళ్యాణ్ పడాల ఉన్నాడు, ఆ తర్వాత తనుజ ఉంది, తనుజ తర్వాత డెమో ఉన్నాడు, డెమో తర్వాత ఇమ్మాన్యుయల్ తర్వాత సంజన. ఈ ప్యాటర్న్లో ఓటింగ్ ఉంది. మరి మిస్డ్ కాల్స్కి సంబంధించి ఏంటి డేటా? ఆ మిస్డ్ కాల్స్కి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ లీక్ కావట్లేదు, బయటకు రావట్లేదు. ఓటింగ్ ప్లస్ మిస్డ్ కాల్స్ రెండు మిక్స్ చేసిన తర్వాతనే విన్నర్ని కానీ సూట్ కేస్ ఆఫర్స్ని కానీ తీసుకుంటారు. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి విశ్లేషణ ఓటింగ్ ప్రకారం అయితే కనుక ఇమాన్యుయల్ అండ్ సంజన వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవడానికి అవకాశం ఉంది. సంజన ఎలిమినేట్ అయినట్టు నాకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇన్ కెమెరా ఇన్ఫర్మేషన్ అంటే స్టూడియోలో
బిగ్ బాస్ హౌస్లో ఇన్ఫర్మేషన్ షూట్ చేసేటువంటి వాళ్ళు, అక్కడ షూటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సంజన అయితే మాత్రం ఎలిమినేట్ అయింది. అయితే ఇమాన్యుయల్, డెమో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే దాని మీద చర్చ జరుగుతుంది. మామూలు ఓటింగ్ ప్రకారం అయితే ఇమాన్యుయల్ ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బట్ మిస్డ్ కాల్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇమాన్యుయల్ అండ్ డెమో వీళ్ళ మధ్య ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఇమాన్యుయల్లో లేదా డెమో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయితే టాప్ 3లో ఎవరుంటారు? కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఇమాన్యుయల్ కానీ లేదా డెమో కానీ. అయితే డెమో ఉండడానికి అవకాశం ఉంది. మిస్డ్ కాల్స్ కూడా ఎక్కువగా డెమోకే వచ్చాయని చెప్పి అంటున్నారు. సో అదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇంకా రాలేదు. బట్ టెంటేటివ్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డెమోకే మిస్డ్ కాల్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయాడని చెప్తున్నారు. అంటే సంజన అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. టాప్ 3లో ఇప్పుడు కళ్యాణ్, తనూజ అండ్ డెమో ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో సూట్ కేసు ఆఫర్ ఇస్తారు. వీళ్ళ ముగ్గురికి సూట్ కేసు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారు అని అంటే డెమో తీసుకునే అవకాశం ఉంది. సో టాప్ 2లో కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరూ నిలబడేటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 కప్పుని కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే దాని మీద గత కొంతకాలంగా రకరకాలుగా వినిపించింది. అయితే సపోర్టు అనూహ్యంగా కళ్యాణ్కి ఎక్కువ ఉంది. ఎందుకు ఉంది అంటే లోకల్, నాన్ లోకల్ ఇష్యూలో కళ్యాణ్కి ఎక్కువగా సపోర్ట్ లభించిందని చెప్పి తెలుస్తూ ఉంది. తనూజ కర్ణాటక బేస్డ్ ప్లస్ సెలబ్రిటీ ఆవిడ. సో ఇప్పుడు కామన్ మెన్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉంది. కామన్ మెన్స్ ఎవరెవరు? డెమో కామన్ మెన్, అలాగే కళ్యాణ్ పడాల అతను కామన్ మెన్. డెమో సోషల్ మీడియాలో లేదంటే యూట్యూబ్లో ఇటువంటి సోషల్ మీడియాలో అతను ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. కానీ బట్ కళ్యాణ్ పడాల మాత్రం ఆర్మీ మెన్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరు కామన్ మెన్ జాబితాలో వస్తారు. సెలబ్రిటీ జాబితాలో తనుజ వస్తుంది. సో సెలబ్రిటీ వర్సెస్ కామన్ మెన్స్ వార్ నడుస్తుంది బిగ్ బాస్ హౌస్లో. ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉందనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు. బట్ ఓటింగ్ ప్యాటర్ను వీటన్నిటిని బట్టి చూస్తే కనుక కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఇన్సైడ్ ఓటింగ్ని బట్టి చూస్తే. మిస్డ్ కాల్స్ని కనుక బట్టి చూస్తే తనూజ అండ్ కళ్యాణ్ మధ్య పోటాపోటీ చాలా ఉత్కంఠంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు కప్ కొట్టే అవకాశం ఉందనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.